సామాజిక సేవా కార్యక్రమాలతోనే మనిషికి సంతృప్తి. న్యాయవాది సూరే వీరయ్య 691వ రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న భరతమాత అన్నప్రసాద వితరణ పథకం రూపశిల్పి న్యాయవాది దివ్యల శ్రీనివాసరావు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. సమాజంలో ఎన్ని కోట్లు సంపాదించినా పొందలేని సంతృప్తి ఒక్క సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మాత్రమే ప్రతి మనిషికి సంతృప్తి ఖచ్చితంగా పొందుతారని సీనియర్ న్యాయవాది సూరే వీరయ్య అన్నారు. శనివారం మధ్యాహ్నం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీలో 16 మరియు 17 లైన్లలో భరతమాత అన్నప్రసాద వితరణ పథకంలో భాగంగా 691వ రోజు అన్నదాన సత్రం సొలసా ఫౌండర్ ట్రస్టీ విశ్రాంత ఉపాధ్యాయులు గుర్రంకోటి వీరయ్య మరియు వీరి కుమారుడు ఆర్యవైశ్య చలివేంద్ర సంఘం పెద్దలు, కమిటీ సభ్యులు గుర్రం పార్థసారథి, వీరి ధర్మపత్ని, ఉత్తమ ఉపాధ్యాయురాలు, అవార్డు గ్రహీత గుర్రం గీతాంజలి గార్ల ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమంలో నిర్వహించినట్లు భరతమాత అన్నప్రసాద వితరణ పథక రూపశిల్పి సీనియర్ న్యాయవాది దివ్యల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది సూరే వీరయ్య గారు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యల శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంతో పాటు 10 రోజుల పాటు ప్రతిరోజు 121 మందికి అన్నప్రసాద వితరణ చేయమని దాతలు గుర్రం గీతాంజలి గార్ల ఆర్థిక సహాయం అందించిన దానిలో మొదటి రోజు పైన తెలిపిన ప్రాంతంలో 121 మందికి ఉచితంగా భోజనం శనివారం అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా భరతమాత అన్నప్రసాద వితరణ పథకం రూపశిల్పి మరియు సీనియర్ న్యాయవాది దివ్యల శ్రీనివాసరావు ఈనాటి దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు మరియు ఆ ప్రాంతంలో నివాసం ఉండే జంపన శ్రీహరి, తాడిబోయిన రామారావు గారికి మరియు కొందరు ఆ ప్రాంత యువకులు ఈ సందర్భంగా సేవలు అందించిన సందర్భంగా వీరికి మరియు ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయవాది సూరే వీరయ్యకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ భరతమాత అన్నప్రసాద వితరణ పథకం సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న దాతలు స్వచ్ఛందంగా ఆదరణ ఇంకా పెరుగుతుందని దివ్యల శ్రీనివాసరావు పేర్కొన్నారు. సమాజంలో పూట గడవని ప్రజలు ఎంతోమంది ఉన్నారని, ఎలాంటి పనులు దొరకని ఇలాంటి సమయాల్లో పేదవారిని గుర్తించి వారికి ఇలా అన్నదానం చేయటం ఎంతో మంచిదని, ఈనాడు కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన వారందరికీ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వరుసగా 10 రోజులు 10 ప్రాంతాల్లో ఏర్పాటు చేయమని చెప్పడం వల్ల మొదటిసారిగా ఈ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ముందుగానే ఇక్కడ మరి ఈరోజు మధ్యాహ్నం 120 మందికి భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందువల్ల మీరెవరు వండుకోవద్దని ముందుగానే వాళ్ళకి చెప్పడం, వాళ్ళందరినీ కూడా మొబిలైజేషన్ చేశారు. దాంట్లో భాగంగా భరతమాత అన్నప్రసాద వితరణ పథకంలో మరి ఏదైతే ఇందా చెప్పామో సొలసా అన్నదాన ట్రస్ట్ వారి ఆర్థిక సౌజన్యంతో మొదటి రోజు కార్యక్రమం భరతమాత అన్నదాన పథకంలో 691వ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్నదాత